ఈరోజు మన సద్యదాత బుసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి గారు మరి ఆయన అష్టాయుధ ఆరోగ్యాలైన భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి గత 40 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం ఎంత అద్భుతంగా అంగరంగ విశేషంగా జరుగుతుంది. భక్తుల సహకారంతో ప్రతిరోజు ఒక దాత సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవాలయం అభివృద్ధి కూడా మరి స్వాములు అందరూ సహకరిస్తున్నారు. అట్లానే 41 రోజు రేపు ఆఖరి రోజు 22వ తారీఖున మన దేవాలయంలో మరి ఉదయం మహా అభిషేకం, తర్వాత పండుగ పూర్ణాహుతి, తద్వారా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఆ భక్తులందరూ పాల్గొని స్వామివారి కృప కాలువలసిందిగా కోరుతున్నాము. అట్లానే ఆ రోజు సాయంత్రం 7 గంటలకి మరి 18 మెట్ల పడి పూజ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. స్వాములందరూ పాల్గొని ఈ కార్యక్రమం పాల్గొల్సిందిగా కోరుతున్నాం. తదనంతరం స్వాములందరికీ ఆ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అట్లానే మరి ఈ దేవాలయం యొక్క విశేషం 18 మెట్లు ఒకే రాయితోటి చెక్కిన్నారు. శబరిమలకి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇరుముడి చెల్లించుకొని మరి వెళ్ళొచ్చు, ఇరుముడి కట్టుకోవచ్చు, ఇరుముడి తీసుకోవచ్చు. శబరిమల వెళ్ళనే వాళ్ళు భక్తులు ఆ అవకాశం మన గుంటూరు జిల్లాలో ఈ దేవాలయంలో ఉంది. తర్వాత మరి ఈ దేవాలయం పక్కనే వినాయకుడు స్వామి, మరి సుబ్రహ్మణ్య స్వామి శివాలయం, సరస్వతి అమ్మవారు, పార్వతి అమ్మవారు, ముఖ్యంగా కృష్ణాలయం కూడా ఒకే కాంపౌండ్లో ఉంది. వీళ్ళందరూ దర్శనం చేసుకొని స్వాములందరూ అష్టైన ఆరోగ్యాలు కాపాడని ఆ భగవంతుని పాలిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ యొక్క మల్లారెడ్డి నగరంలో శ్రీ మెట్టి కృష్ణారెడ్డి గారు ఆయన ఈ స్థానంలో స్వామివారిని ప్రతిష్ఠించడం, 18 మెట్లు అక్కడ అయ్యప్ప దేవాలయం ఎలా ఉందో అదే మాదిరిగా అన్ని స్వాములను ఇక్కడే పెట్టడం, పక్కన శ్రీకృష్ణ దేవాలయానికి కూడా ఆయన ఇచ్చిన దానివైనా అది ఆ గుడి కూడా ప్రతిష్ఠించడం, ఈ ప్రాంతమే ఒక గొప్ప దేవాలయంలాగా తయారైంది. ఈ యొక్క గుడికి అనేక మంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావటం, స్వామివారిని దర్శించుకొని అన్నదానం చేసుకునేవాళ్ళు అన్నదానం చేసుకున్నారు, అన్నదానికి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేయటం అది పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అయ్యప్ప స్వామి
ఇదివరకు ఎక్కడో ఒకటి ఉండేది, కానీ ఈ మందిరం లాగా దాదాపుగా గుంటూరు జిల్లాలోనే లేదు. ఇక్కడ ఇలా కట్టినట్టు ఎక్కడ కూడా కట్టలేదు. కృష్ణారెడ్డి గారు ఎంతో దాన్ని మనస్ఫూర్తిగా ఆయన ఈ యొక్క నిర్మాణం చేయాలనే ఆలోచనతో ఈ గుడిని నిర్మించి ఇంతమంది భక్తులకి అన్నదానం చేసుకునే దానికి అవకాశం కల్పించడం, ఆయన పూర్తిగా నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసే వాళ్ళని మనం ఆ స్వామిని దీవిస్తున్నాడు, మనం కూడా మనస్ఫూర్తిగా ఆయన దీవిద్దాం. గత 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 15వ సంవత్సరము అయ్యప్పల సద్ది కార్యక్రమం ఘనంగా కొనసాగుతూ ఉంది. మెట్టు కృష్ణారెడ్డి గారు అయ్యప్ప స్వామి గుడికి మరియు పక్కన ఇస్కాన్ వారికి కూడా దాదాపు 3 ఎకరాలు సుమారు 2 ఎకరాలు సుమారు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఎదురు కూడా పార్కింగ్ కోసము 2.5 కోట్ల పైనే స్థలం కొని ఉన్నారు. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలనేది సంకల్పం. ఇలాంటి దాతలు ఉండబట్టే మన యొక్క హిందూ దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త కూడా వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మెట్టు కృష్ణారెడ్డి గారు ప్రతి నెల దాదాపు 2.5 లక్షల పైన ఖర్చు వస్తుంది. అయినా తన సొంత డబ్బుతో దేవాలయం నడుపుతున్నారు. అలాంటి దాతలు అందరూ సహకరించి ఈ యొక్క దేవాలయానికి తమ తోడు ఉండాలని కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే మనస్తత్వం. ఇక్కడ చిన్న పెద్ద అనేది చూడడు, ప్రతి ఒక్కరిని కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొనమని చెప్తూ ఉంటారు. రేపు 27తో 40 రోజులు మండల పూజ అయిపోతుంది. తర్వాత 31 డిసెంబర్ 31 మళ్ళా పూజా కార్యక్రమం ఉంటుంది. జనవరి 14 శబరిమలలో ఏ రకంగా జ్యోతి ప్రజల్లో ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మల్లారెడ్డి నగర్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కృష్ణారెడ్డి గారు ఎంతో మహోన్నతంగా కట్టించారు. కానీ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వాములు కూడా ఎంతోమంది మాలధరణలు చేసి వెళ్తూ ఉన్నారు. అందరూ ఇంకా డెవలప్ అవ్వాలి, ఆయనకి అన్ని మంచి రోజు రావాలి, ఇంకా స్వాములు బాగుండాలని కోరుకుంటున్నాను. శరణమయ్యప్ప. మెట్టు కృష్ణారెడ్డి గారు ఇక ఆధ్వర్యంలో మంచి భోజనాలు, మంచి ప్రసాదాలు తీర్థం ఇచ్చింది. ఈ 41 రోజు బాగా జరుగుతుంది. అలాగనే స్వామివారు కూడా దీక్షలు బాగా చేసి మంచి సంకల్పంతో వారి కుటుంబం అందరూ కరుణించి కాపాడి వెళ్ళగా అయ్యప్ప స్వామి కరుణించి వెళ్ళగా ఎప్పుడు సత్యజామంగా ఈ గుడి ఎప్పుడు వెళ్ళగా మంచి సత్యజామంతో సంకల్పంతో సాగిపోవాలని మనసారుకున్న స్వామి శరణమయ్యప్ప. ఈ మంచి దేవాలయం పక్క మంచి దేవాలయంలో కృష్ణ భగవాను, ఇక్కడ అయ్యప్ప స్వామి, శివుడు, పార్వతీదేవి అష్టసాయితో మంచి గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద గుళ్ళు ఎక్కడా లేవు. కాబట్టి అందరూ మంచి సంకల్పంతో రావాలని మనసారుకున్న స్వామి శరణమయ్యప్ప.